ఎర్రచందనం స్మగ్లింగ్ పై చిత్తూరు అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో 2-3 రోజులుగా ఎర్రచందనం దొంగలు అడ్డంగా బుక్ అవుతున్నారు. కొన్నేళ్లుగా తిరుమలకు దూరంగా ఉంటున్న ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ కొండపై కన్నేశారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న తిరుమలకు సమీపంలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దోచుకోవడం మళ్లీ మొదలుపెట్టారు. భక్తుల ముసుగులో ఇతర రాష్ట్రాల వాహనాల్లో తిరుమలకు చేరుకొని సమీపంలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లను కూలదోసి దొంగల్ని వాహనాల్లో ఎక్కించి నెమ్మదిగా తిరుమల నుంచి జారుకుంటున్నారు. ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ఇటీవల తిరుమల పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెట్టడంతో గుట్టు రట్టవుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని పులిచెర్లలో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టడంతో 16 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం పట్టుబడింది. ఒకరిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు కారుతో పాటు 11 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని తమిళనాడుకు చెందిన సతీష్ అనే స్మగ్లర్ గా గుర్తించారు. 2 రోజుల క్రితం కూడా చంద్రగిరి మండలం శ్రీనివాస్ మంగాపురం దగ్గర అటవీ శాఖ తనిఖీల్లో 40 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దొరికింది. మెట్టపాలెం సమీపంలో ఎర్రచందనం దొంగల్ని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు స్మగ్లర్లను పట్టుకోబోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. సినిమా లెవెల్లో చేజ్ చేసిన అటవీ శాఖ సిబ్బంది రేణిగుంట సమీపంలో కేఎల్ఎం సర్కిల్ దగ్గర వాహనాన్ని నిలిపివేయడంతో స్వాధీనం చేసుకున్నారు.